వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. మై నేమ్ ఈజ్ శేఖర్. ఐఎమ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ. నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ని డీల్ చేస్తాను అండ్ కమ్యూనికేషన్ కూడా డీల్ చేస్తాను. సో రీసెంట్గా మనకు కేసీఆర్ అనౌన్స్ చేసినటువంటి పోస్టులలో, పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టులలో 256 పోస్టులు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మీద ఉన్నాయి. 256 పోస్టులు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మీద ఉన్నప్పటికీ ఆస్పిరెంట్స్కి నిజంగా వాటిపైన దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి ఎవరు ఎలిజిబుల్ అనే విషయాలు చాలామందికి తెలియదు. సో దాని ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదాం. అట్లాగే దీని పే స్కేల్ కూడా చూసినట్లయితే 16,000 నుండి 49,000 మధ్యన పే స్కేల్ ఉంటుంది. పెన్షన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ పోస్ట్ ద్వారా. అట్లాగే మనకు ఇది ఒక జాబ్ అనేది పోలీసు జాబ్ లాగా, యూనిఫామ్ జాబ్ లాగా ఉండదు. ఇది కంప్లీట్గా మనకు సాఫ్ట్వేర్ జాబ్ లాగా ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చే ఉద్యోగము. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతకు మించి అవకాశము, ఇంతకు మించి సువర్ణ అవకాశం అనేది కనబడదు. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ఎవరు ఎలిజిబుల్ కారో దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది, దానికి హైట్స్ ఏముంటాయి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏముంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్, ఎలిజిబిలిటీ కండిషన్స్. ఎలిజిబిలిటీ ఫర్ జెండర్, మేలు ఫీమేలు ఇద్దరు అప్లై చేయొచ్చు ఈ పోస్ట్కి. ఆడోళ్ళు మగోళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. సో జెండర్ ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ చూస్తే 18 సంవత్సరాల నుండి 22 వరకు ఎలిజిబిలిటీ ఉంది. 18 సంవత్సరాల నుండి 22 వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఇది జనరల్ అందరికీ. సో యాజ్ పర్ జనరల్. రిజర్వేషన్కి వచ్చినప్పుడు, యాజ్ పర్ ఉమెన్ కేటగిరీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే the candidate, if she is an SC or ST, must have attained the age of 18 years, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, and must not have attained the age of 40 years as on July 2018. ఇదేం చెప్తుంది? 2018 రీసెంట్గా పోయినసారి వచ్చినటువంటి నోటిఫికేషన్ బేస్డ్గా మనం ఈ వీడియోని చేస్తున్నాం. సో నెక్స్ట్, ఇక్కడ దీనికి ఎలిజిబిలిటీ విడోస్ కూడా ఎలిజిబుల్, లేడీస్లో డైవర్స్ ఉమెన్ కూడా ఎలిజిబుల్. జ్యుడిషియరీ సపరేటెడ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. రైట్. నెక్స్ట్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఉంది మెయిన్ పాయింట్ అంతా. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చెప్తుంది? మస్ట్ పాసెస్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ బీయింగ్ ఈక్వలెంట్ టు ఎస్ఎస్సి అండ్ మస్ట్ పాసెస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ కానీ, మెయింటెనెన్స్ అనే సర్టిఫికేట్ కానీ, అట్లాగే కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి కోర్సు కానీ, అదేవిధంగా ప్రోగ్రామింగ్ అసిస్టెంటు, మెకానిక్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రీషియను. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ఎక్కువ మంది చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే వొకేషనల్ ఇంటర్మీడియట్లో ఇట్లా ఈటీ అంటారు దీని, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఆర్ ఈటీ, ఎలక్ట్రికల్ టెక్నాలజీ కోర్సు. పాత కోర్సు దీనికి ఇంకో నేమ్ ఉంది, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అని. సో వీళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి బేసిక్గా ఎలిజిబుల్. కానీ ఐటీఐతో పాటు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో డిప్లొమాలో ఏ కోర్సు చేసిన వాళ్ళు? డిప్లొమా కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, డిప్లొమా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషను, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కోర్సులు అలాగే 3.5 years కోర్సు ఉంటుంది ఐటీఐ డిప్లొమాలో. 3.5 years కోర్సు ఎంబెడెడ్ కావచ్చు, విఎల్ఎస్ఐ కావచ్చు. ఆ కోర్సు చదివిన వాళ్ళు కూడా, హార్డ్వేర్ రిపేరింగ్ టెక్నీషియన్ కోర్సు చదివిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. డిప్లొమాతో పాటు ఇంజనీరింగ్లో ఎక్సెప్ట్ మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ తప్పించి, అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ 4 కోర్సులు చదివిన వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా. సో అట్లాగే వీళ్ళతో పాటు మనకు డిగ్రీలో కూడా 3 సంవత్సరాల కోర్సు, డిగ్రీలో కూడా
డిగ్రీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్టు చదువుతారు, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సో ఇంతమందికి ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి ఈ పోస్ట్కి. ఇప్పటి వరకు దీనిపైన పెద్ద అవేర్నెస్ కానీ దీనిపైన పెద్ద మార్కెటింగ్ కానీ కూడా పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు. సో కాబట్టి దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఉద్యోగం రావడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఇంకే ఎలిజిబిలిటీతో పాటు మెడికల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి, డిస్టెన్స్ విజన్ ఎంత ఉండాలి, రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6 ఉండాలి, నియర్ విజన్ 0/5 ఆర్ 0/5 లెఫ్ట్ ఐ కూడా ఉండాలి. ఇది నార్మల్ కండిషన్సే, దాని గురించి మనం భయపడాల్సింది ఏం లేదు. సెలక్షన్ ప్రొసీజర్ అండ్ స్కీమ్ ఎట్లా ఉంటుంది అని అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎవరికి మెన్స్ ఎంత ఉండాలి, హైటు 162 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి, బ్రీతింగ్ తీసుకొని వదిలేసినప్పుడు 4 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఉండాలి. అట్లాగే ఉమెన్ చూసినట్లయితే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ 152.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వీళ్ళలో కూడా మళ్ళీ ఏజెన్సీ ఉమెన్స్ ఉంటారు. ఏజెన్సీ ఉమెన్స్ వచ్చేసి మనకు ఏజెన్సీ ఏరియా ఎక్కడ షెడ్యూల్డ్ ట్రైబు అబ్నార్మల్ ట్రైబ్స్ బిలాంగ్స్ టు ద ఏజెన్సీ ఏరియా ఎక్కడ వస్తుందని అంటే మహబూబ్నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ డిస్టిక్లలో ఉన్న వాళ్ళకు స్పెషల్ ఏంటంటే క్రైటీరియా 160 సెంటీమీటర్సే మినిమం హైట్ అవుతుంది. 160 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. 160 సెంటీమీటర్స్ కానిస్టేబుల్ మామూలుగా ఎస్ఐకి అయితే బయటికి దోపేస్తారు, రైట్. 80 సెంటీమీటర్సే, అక్కడ 84 సెంటీమీటర్స్, ఇక్కడ 80 సెంటీమీటర్సే. ఎక్స్పాన్షన్ 3 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదే అమ్మాయిలు అయితే 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. సో ఇంత మంచి అవకాశం. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అబ్బాయిలకు మొత్తం 5 రకాల ఈవెంట్స్ ఉంటాయి. 5 రకాల ఈవెంట్లో 800 మీటర్లు అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. సో దాంతోపాటు మిగతా ఏవైనా 2 క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. మినిమం 3 క్వాలిఫై అవ్వాలి, ఖచ్చితంగా మినిమం 3 క్వాలిఫై అవ్వాలి. అందుట్లో 800 మీటర్లు అనేది కంపల్సరీగా ఉండాలి. సో అట్లాగే అమ్మాయిలకు చూసినట్లయితే 3 ఈవెంట్స్ ఉంటాయి. 3 ఈవెంట్స్లలో 100 మీటర్లు అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. దాంట్లో లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది. దాంట్లో మినిమం 2 క్వాలిఫై అవ్వాలి వాళ్ళు. సో ఇవనేది మెరిట్ ఏముండదండి. మనకు పోలీస్ కానిస్టేబుల్లో కానీ, ఎస్ఐలో కానీ, సివిల్, ఏఆర్ వాటిలలో ఫిజికల్ మెజర్మెంట్ మీద ఇంత పర్సెంటేజో ఇన్ని మార్క్స్ యాడ్ అవుతుంది అనడానికి ఏం లేదు. ఇది స్ట్రిక్ట్లీ ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇది దీని బేస్డ్గా మెరిటేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్. నెక్స్ట్ ఫస్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దెన్ రిటర్న్ ఎగ్జామ్. క్యాండిడేట్ హూ క్వాలిఫై ఇన్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. మొత్తం కూడా టెక్నికల్ పేపరే ఉంటుంది. 200 క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో అర్థమెటిక్ ఉండదు, రీజనింగ్ ఉండదు, జిఎస్ ఉండదు. చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళందరూ కూడా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇవంటేనే ఏంద్రబాబు ఈ తలకాయ నొప్పి అన్నట్టు ఉంటుంది. సో వీటన్నిటిని వదిలేసి నేను టెక్నికల్లోనే ఉంటాను అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి అవకాశం. సో 200 మార్కులు టెక్నికల్లోనే ఉంటుంది, వెరీ బేసిక్లో ఉంటుంది. సిలబస్ కూడా డిస్కస్ చేద్దాం మనం. సో దీంట్లో రిటర్న్ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసినట్టయితే ఓపెన్లో 40% రావాలి, బీసీలకు 35% రావాలి, ఎస్సీలకు 30% వస్తే మినిమం క్వాలిఫై అవుతాను. సో నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ ఎట్లా జరుగుతుంది? ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్. దేని మెరిటు? రిటర్న్ ఎగ్జామ్ మెరిట్. రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఉద్యోగం ఇవ్వబడుతుంది. క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాళ్ళకు మాత్రమే రిటర్న్ ఎగ్జామ్కు మెరిట్ తీస్తారు, రైట్. నెక్స్ట్ సిలబస్లో మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటిది మొత్తం 4 టాపిక్స్ కనబడుతున్నాయి. సో 4 టాపిక్లలో ఇది ఒక టాపిక్ ఎలక్ట్రికల్లో ఏముంది? క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కండక్టర్స్. అసలు కండక్టర్ అంటే ఏంది, కండక్టర్కి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఆ కండక్టర్ని ఎక్కడెక్కడ అప్లై చేయగలుగుతాము అనేది కండక్టర్లకు సంబంధించి. కండక్టర్లతో పాటు ఏముంటుంది? ఇన్సులేటర్. జనరల్గా మెటీరియల్స్ అనేటివి 3 రకాలుగా చెప్తాం. ఏమేమి మెటీరియల్? కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అంటే వాహకాలు, అర్ధవాహకాలు అండ్ ఏమంటారు ఇన్సులేటర్ని ఏమంటారు? అనర్ధ వాహకాలు అంటారు, రైట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కార్బన్. అంటే రెసిస్టర్ తయారు చేయడానికి కార్బన్ని వాడతారు. కార్బన్ తోటి కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు?
వైర్ బౌండెడ్ ఎట్లా చేస్తారు, దీనికి లాగర్థమిక్ అనేసి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా బేస్డ్గా వైర్ బౌండ్ అనే రెసిస్టర్ని తయారు చేస్తారు. అట్లే రెసిస్టర్లతో పాటు నెక్స్ట్ ఏం వస్తాయి, థర్మిస్టర్స్ వస్తాయి. థర్మిస్టర్తో పాటు పొటెన్షియోమీటర్స్ వస్తుంది. పొటెన్షియోమీటర్ నుండి ఏం కొలుస్తాం, వోల్టేజ్ని కొలుస్తాం. రైట్, క్రిచాఫ్ లాస్ ఓమ్స్ లాస్. సో కండక్టర్ ఉంది అని అంటేనే జనరల్గా ఒక రెసిస్టర్ ఉంది అనుకుంటే దీని నుండి కరెంటు పోతుంది అని అంటే కరెంటు పోవాలంటే దానికి ఇనిషియల్గా కొంత పొటెన్షియల్ అనేది క్రియేట్ చేయాలి. పొటెన్షియల్ని ఏమంటున్నాం, వోల్టేజ్ అంటున్నాం. వోల్టేజ్ అనేది ఈ కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ మూవ్ అయినప్పుడు ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఈజ్ అండ్ కరెంటు ఫ్లో అవుతుంది. కరెంటు ఫ్లో అవ్వడం వల్ల కరెంటు ఎంత రేషియోలో ఫ్లో అవుతుంది అని అంటే వోల్టేజ్కి ప్రపోర్షనల్గా కరెంట్ ఉంటుంది అని చెప్తున్నాం. ఎంత నువ్వు వోల్టేజ్ సప్లై చేస్తే అంత ఫ్లో జరుగుతుంది అని. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అనేది ఓమ్స్ లా అవుతుంది. అట్లాగే ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ సింపుల్ మీటర్స్ ఏముంటాయి, వోల్ట్ మీటర్ ఉంటుంది, అమ్మీటర్ ఉంటుంది. సిరీస్ కనెక్షన్లో వోల్ట్ మీటరు, షంట్ కనెక్షన్లో కరెంట్ మీటర్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది చూస్తారు. నెక్స్ట్ మూవింగ్ ఐరన్ అండ్ మూవింగ్ కాయిల్. ఇట్ ఈస్ అన్ మెజర్మెంట్ డివైస్. మూవింగ్ ఐరన్కి మూవింగ్ కాయిల్ తోటి రెండు టెక్నిక్స్ మెజర్మెంట్ డివైస్లలో ఈ రెండు టెక్నిక్స్, మూవింగ్ ఐరన్ కానీ మూవింగ్ కాయిల్ కానీ. సో దాంతో మనం ఏ డివైజెస్ ఇదంతా కూడా మెజర్మెంట్స్ పార్ట్. ఏది VTVM, యూనివర్సల్ మీటరు, ఓమ్ మీటరు, అమ్మీటరు. రైట్, ఇదంతా కూడా మెజర్మెంట్కి రిలేటెడ్ బేసిక్ టాపిక్స్. డిప్లొమా ఉన్నటువంటి మ్యాటర్ చదువుకుంటే ఎనఫ్. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంటు, AC, ఇండ్యూస్డ్ వోల్టేజెస్, కరెంటు, ఫారడేస్ ప్రిన్సిపల్ అండ్ లెన్స్ లా. ఇదంతా కూడా ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్కి సంబంధించింది. ఫ్లెమింగ్ లా గురించి ఏసీ జనరేటర్ ఎట్లా పనిచేస్తుంది, దాని నుండి ఏసీ సర్క్యూట్స్ అనగానే మనకేం గుర్తొస్తుంది, పీక్ వాల్యూ గుర్తుకు రావాలి, RMS వాల్యూ గుర్తుకు రావాలి, యావరేజ్ వాల్యూ గుర్తుకు రావాలి. వాటికి సైన్ వేవ్కి ఏమవుతుంది, పీక్ వాల్యూ సైన్ వేవ్కి ఏముంటుంది, RMS వాల్యూ సైన్ వేవ్కి ఏముంటుంది, అట్లాగే యావరేజ్ వాల్యూ సైన్ వేవ్కి ఏముంటుంది. సో ఇవన్నీ కూడా మనం దీని నుండి అనుకుంటాం. అట్లాగే వైబ్రేటర్స్ నుండి ఏంటి, ఫంక్షన్ జనరేటర్స్, సిగ్నల్ జనరేటర్స్ని ఎట్లా జనరేట్ చేస్తున్నాం అనేది ఈ సిలబస్లో చూస్తాం. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో. ఎలక్ట్రానిక్స్లో బేసిక్గా ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ బేసిక్ డివైస్ అని అంటే డయోడ్ కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది, ట్రాన్సిస్టర్ కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది. డయోడ్ అనేది ఏంటి, PN జంక్షన్ డయోడ్ అని అంటాం. P అంటే ఏంటి, మెటీరియల్, N అంటే ఏంది, PN జంక్షన్ ఎట్లా ఫామ్ అవుతుంది, దాని నుండి PN జంక్షన్ డయోడ్ నుండి అప్లికేషన్స్ ఏంటి, వోల్టేజ్ రెగ్యులేటర్ ఏమవుతుంది, తర్వాత యాంప్లిఫైయర్ ఎట్లా పనిచేస్తుంది, ట్రాన్సిస్టర్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి, ట్రాన్సిస్టర్ యొక్క ఎన్ని మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, సో ట్రాన్సిస్టర్ యొక్క కరెంట్ గెయిన్ ఎట్లా, వోల్టేజ్ గెయిన్ ఎట్లా, ఇవన్నీ విషయాలు కూడా దీంట్లో మాట్లాడతాం. కరెంట్ గెయిను, ట్యూనింగ్ సర్క్యూటు, అట్లాగే LC ప్యారలల్ సర్క్యూట్, రెజొనెన్స్ సర్క్యూటు, రైట్, యాంటీ రెజొనెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్, AC సర్క్యూట్లలో సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. AC సర్క్యూట్స్ అంటే ఏమేమి ఉంటాయి, రైట్, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ 3 కాంబినేషన్లలో వస్తాయి. AC సర్క్యూట్లలో సిరీస్ కాంబినేషను, సిరీస్ RLC, సిరీస్ ప్యారలల్ RLC. సో దాని నుండి రెజొనెన్స్ డెవలప్ అయిన తర్వాత ప్యూరిటీ ఆఫ్ ద సర్క్యూట్ అనేది ఎట్లా వస్తుంది అనేది చూస్తాం. దాంతోపాటు ట్రాన్సిస్టర్స్ అనేది ప్యూర్గా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్. వాడు ఏమడుగుతుండు, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అంటున్నాడు. ట్రాన్సిస్టర్ సార్ మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి, BJT ఉంది, FET ఉంది, MOSFET ఉంది. రైట్, BJTకి వస్తే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ విచ్ ఈస్ మేడ్ విత్ NPN, N మెటీరియల్ తోటి రెండు N మెటీరియల్ ఒక P మెటీరియల్ తోటి తయారు చేస్తారు. లేదంటే 2 Pలు ఒక N తోటి తయారు చేస్తారు. PNకి మధ్యన ఒక జంక్షన్ ఏర్పడుతుంది, ఇక్కడ NP మధ్యన ఒక జంక్షన్ ఏర్పడుతుంది. అందుకు దాన్ని బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని అంటాం. అట్లా బైపోలార్ జంక్షనే కాకుండా ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ కూడా ఉన్నది మనకు. సో ఇక్కడ మొత్తం ఇది ఒక ఫీల్డ్, ఈ N మెటీరియల్ తోటి ఇది N మెటీరియల్ తోటి చేస్తే ఇక్కడ ఇది మొత్తం ఛానల్ని క్రియేట్ చేసి ఈ ఛానల్ నుండి మనం సప్లై ఇచ్చి దాన్ని గేట్, సోర్సు, డ్రైన్గా ఎట్లా ఆపరేట్ చేస్తాము, దాని నుండి కూడా వోల్టేజ్ యాంప్లిఫైయర్గా ఎట్లా వాడతాం, యాంప్లిఫైయర్ సర్క్యూట్ని ఎట్లా డిజైన్ చేస్తాం అనేది మనం ట్రాన్సిస్టర్ నుండి చూస్తాం. అట్లాగే నెక్స్ట్ వోల్టేజ్ నుండి రెగ్యులేటర్స్ అన్నాం కదా, రెగ్యులేటర్స్లో ఏమేమి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో రెక్టిఫైర్స్ గురించి, రైట్, ఎఫెక్ట్ ఆఫ్ రిపుల్స్ సైనోసైడల్ సిగ్నల్లో రెక్టిఫై చేసినప్పుడు మనకు మామూలుగా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ చూస్తే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సైనోసైడల్కి ఇలాంటి సిగ్నల్ ఇచ్చిన
హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఇస్తే నాకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వస్తుంది. సో దీన్ని నేను స్ట్రైట్ లైన్గా చూడాలి అని అంటే ఏం చేయాలి, దీని ఒక ఫిల్టర్ గుండా పంపాలి. ఫిల్టర్ గుండా పంపినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, సైనోసైడల్ సిగ్నల్ కాస్త స్ట్రైట్ సిగ్నల్ డీసీ కావాలి. ఆ డీసీ కాకుండా ఇట్లా రిపుల్స్ వస్తాయి. ఆ రిపుల్స్ని ఎట్లా ఎలిమినేట్ చేయొచ్చు అనేది, ఎఫెక్ట్ ఆఫ్ రిపుల్స్ ఉంటే ఏమవుతుంది అనేది ఇక్కడ చదువుతాం. యూజ్ ఆఫ్ ఫిల్టర్, ఈ ఫిల్టర్ను వాడితే ఏమవుతుంది, ఈ రిపుల్స్ అనేది ఎలిమినేట్ అయిపోయి ఏసీ సిగ్నల్ నుండి డైరెక్ట్ డీసీగా మారుతుంది అని చూపిస్తున్నాం. రైట్. నెక్స్ట్ కెరియర్ మాడ్యులేషన్. ఇక్కడ నుండి కమ్యూనికేషన్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. కమ్యూనికేషన్ అంటే జనరల్గా ఏంటి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నేను ట్రాన్స్మిటర్ అవుతారు, మీరు రిసీవర్ అవుతారు, మధ్యలో ఉన్న మీడియంని ఏమంటారు, ఛానల్ అంటారు. సో దాంట్లో ఆ ట్రాన్స్మిషన్ అనేది యాంప్లిట్యూడ్ మాడ్యులేషను, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషను. ఎట్లా అని అంటే ఒక సిగ్నల్ ఉందనుకోండి, ఒక సిగ్నల్ ఉంటే ఆ సిగ్నల్కి సైనోసైడల్ సిగ్నల్ అయితే దీనికి ఏమేమి ఉంటాయి, దీనికి ఒక ఫేస్ ఉంటుంది, అంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది ఫేస్ అవుతుంది, ఎంత టైం డ్యూరేషన్ ఉందనేది టైము, రెసిప్రోకల్ ఆఫ్ టైం చేస్తే ఏమొస్తుంది, ఫ్రీక్వెన్సీ. రైట్. దీనికి మ్యాక్సిమం స్వింగింగ్ ఉండేదాన్ని ఏమంటాం, పీక్ టు పీక్ వాల్యూ, దీని యాంప్లిట్యూడ్ అంటున్నాం. సో ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఈ టైమ్ మాడ్యులేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేస్ మాడ్యులేషన్. ఇన్ యువర్ సిలబస్ ఓన్లీ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్స్ ఆర్ గివెన్. సో ఇందులో సింగిల్ సైడ్ బ్యాండ్ అంటే ఏంటి, బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి, ఫిడిలిటీ అంటే ఏంటి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిసీవర్ అంటే ఏంది, సింక్రోనస్ రిసీవర్ ఈజ్ అన్ బెస్ట్ రిసీవర్, సింక్రోనస్ రిసీవర్. అట్లాగే డిటెక్టర్స్, డిస్క్రిమినేటర్స్, రేంజ్ ఆఫ్ ఆడియో క్వాలిటీ. రైట్. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఆడియో ఫ్రీక్వెన్సీ, ఎంత రేంజ్లో ఆడియో ఫ్రీక్వెన్సీని వినగలిగేది ఎంత, ట్రాన్స్మిట్ చేయగలిగేది ఎంత. సో దానికి టీవీకి ఎంత ఫ్రీక్వెన్సీ వాడతారు, మొబైల్ కమ్యూనికేషన్కి ఎంత ఫ్రీక్వెన్సీ వాడతారు, శాటిలైట్ కమ్యూనికేషన్కి ఎంత ఫ్రీక్వెన్సీ వాడతారు, ఇవన్నీ కూడా నెసెసిటీ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. Then necessity of for application amplification of class A, class B, class C, push pull, ఇవన్నీ కూడా పవర్ యాంప్లిఫైర్స్. ట్రాన్సిస్టర్ నుండి నెక్స్ట్ వాడేది ఏంటి, యాంప్లిఫైర్ పవర్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అండ్ పుష్ పుల్ వోల్టేజ్ యాంప్లిఫైర్గా పవర్ యాంప్లిఫైర్స్ని చూస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ సింక్రనస్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. దిస్ ఈజ్ అన్ రిసీవర్. ఇక్కడ ఏ టాపిక్స్ అయితే మనం కమ్యూనికేషన్లో మాట్లాడుకున్నామో అవే టాపిక్స్ ఇక్కడ సింక్రనస్ రిసీవర్లో బెస్ట్ రిసీవర్గా ఎట్లా దాన్ని చూస్తాము అనేది. నెక్స్ట్ ఏంది, ఫ్రీక్వెన్సీ కన్వర్షన్ అంటే హై ఫ్రీక్వెన్సీ నుండి లో ఫ్రీక్వెన్సీకి ఎట్లా కన్వర్షన్, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీలోకి ఎందుకు కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, ఇప్పుడు రేడార్ కమ్యూనికేషన్ ఉంది, రేడార్ కమ్యూనికేషన్ నుండి మామూలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అన్నీ కూడా మనకు హై ఫ్రీక్వెన్సీ, మెగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ, గిగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీస్లో కనబడతాయి. సో వాటిని మనం ప్రాసెసింగ్ చేయాలంటే మన సిస్టమ్ కెపాసిటీ అంత ఉండదు. సో దాన్ని ఏం చేస్తారు, ఇంటర్నల్గా ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసి ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ నుండి ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు. సో అట్లా ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అవసరం ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అండ్ సౌండ్ రికార్డింగ్ సిస్టమ్. సో మామూలుగా ఇంతకుముందు ఇప్పుడు మనం మెమొరీ చిప్స్ వాడుతున్నట్టుగా ఇంతకుముందు ఏముండే, మ్యాగ్నెటిక్ టేప్స్ ఉండే. సో మ్యాగ్నెటిక్ టేప్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, మ్యాగ్నెటిక్ హెడ్ ఫోన్స్, ఎరేస్ ఈ హెడ్డింగ్స్ ఎట్లా ఉంటాయి, హెడ్ ఫోన్స్ ఎట్లా పనిచేసేటివి, వాటి గురించి కొంత నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెలివిజన్ ప్రిన్సిపల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిక్చర్ ట్యూబ్. పిక్చర్ ట్యూబ్ ఒకసారి ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ ఉంది, ఈ స్క్రీను ఎందుకు స్క్వేర్గా లేదు, ఎందుకు సర్క్యులర్గా లేదు, రైట్. దీనికి ఒక కండిషన్ ఉంటుంది, అంటే లెంత్ అండ్ విడ్త్లలో దీనికి ఒక కండిషన్ ఉంటుంది, ఎప్పుడు కూడా 3:4 రేషియోలో ఉండాలి, రైట్. సో ఆ రేషియో ప్రకారంగా వెళ్తారనమాట. టీవీలో ఇప్పుడు ఈ విజిబిలిటీ కావడానికి ఏం కావాలి, సిఆర్టీ ట్యూబ్. ఇంతకుముందు సిఆర్టీ వాడేది, ఇప్పుడు మొత్తం ఎల్ఈడీలోకి వచ్చేసిన ఆ విజిబిలిటీ డివైజెస్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇది ఎలక్ట్రానిక్స్కి అండ్ రేడియోకి సంబంధించి. సో నెక్స్ట్ చూస్తే కంప్యూటర్స్లో ఏమంటుండు, ఎంఎస్ ఆఫీస్. ఎందుకు ఇవన్నీ అవసరం అని అంటే, ఇక్కడ నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు చేసే పని ఏంటి, కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తావు, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరము. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్లో నీకు బేసిక్ కావాల్సింది ఏంటి, ఎంఎస్ ఆఫీస్ కావాలి. కంప్యూటర్లో ఆర్కిటెక్చర్ అంటే పెరిపెరల్స్ ఏముంటాయో తెలుసుకోవాలి. సో మదర్ బోర్డ్ అంటే ఏంటి, పెరిపెరల్స్ అంటే ఏంటి, దాని యాక్సెసరీస్ అంటే ఏంటి, ఏది దేనికోసం పనిచేస్తుంది అనేది ప్యూర్గా ఇది అప్లికేషన్ రిలేటెడ్ సబ్జెక్టు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం. సో ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ కూడా ఈ కంప్యూటర్ పెరిపెరల్స్ కానీ యాక్సెసరీస్ కానీ దేనితో తయారవుతాయి, ఎలక్ట్రానిక్స్తో తయారవుతాయి. కాబట్టి ఎలక్ట్రానిక్స్ అనే సిలబస్ అనేది ఇంపార్టెన్స్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ప్రాసెసింగ్ జరగాలంటే ఏం కావాలి, కరెంట్ సప్లై అవ్వాలి. కాబట్టి ఎలక్ట్రికల్ గురించి కూడా చదువుతాం. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్. నెక్స్ట్ నువ్వు అక్కడ వాడేది ఏంటి, మామూలుగా కమ్యూనికేషన్
నీ పేరే కమ్యూనికేషన్ ఇంజనీర్, కమ్యూనికేషన్ దేని ద్వారా చేస్తావు? టెలికమ్యూనికేషన్ జరుగుతుంది. టెలికమ్యూనికేషన్ అంటే పిఎస్టిఎన్ టెలిఫోన్ నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది, అట్లాగే టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి, అవునా, ఫ్యాక్స్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఇప్పుడు వాడుతున్నటువంటి సిడిఎంఏ జిఎస్ఎం, ఇప్పుడు మనం అందరం జిఎస్ఎం సిమ్మే వాడుతున్నాం. సిడిఎంఏ సిమ్కు ఉండేటువంటి ఫ్యూచర్స్ ఏంటి, జిఎస్ఎంకు ఉండేటువంటి ఫ్యూచర్స్ ఏంటి, రైట్, ఇవన్నీ కూడా ఆ సిలబస్లో ఉన్నాయి. ఇది సిలబస్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. సో దీంట్లో ఎట్లా అడుగుతున్నాడో మనకు ఒక ఐడియా ఉండడం కోసం ఒక 2-3 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే వాట్ కాజెస్ ద డిప్లీషన్ రీజన్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ డిప్లీషన్ రీజన్లో ఏం జరుగుతుంది? బ్యారియర్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో బ్యారియర్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. కామన్లీ యూజ్డ్ పెంటావాలెంట్ మెటీరియల్, పెంటావాలెంట్ అంటే 5th గ్రూప్ మెటీరియల్. 5th గ్రూప్ మెటీరియల్ ఏమవుతుంది? గ్యాలియం అనేది 5th గ్రూప్ మెటీరియల్ అవుతుంది, 6th గ్రూప్ మెటీరియల్ అవుతుంది. ఆర్సెనిక్ అనేది 3rd గ్రూప్ మెటీరియల్ అవుతుంది. బోరాన్ అనేది 3rd గ్రూప్ మెటీరియల్ అవుతుంది. నియాన్ అనేది 0 గ్యాస్. సో పెంటావాలెంట్ అంటే 5వ గ్రూప్ మూలకం. 5వ గ్రూప్ మూలకం ఇక్కడ ఏమవుతుంది? ఇది 3వది అంటే ఇది 5వది. గాలియం అనేది 5వ గ్రూప్ మూలకం అవుతుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో బ్యారియర్ వోల్టేజ్ అప్రాక్సిమేట్గా సిలికాన్ది ఎంత ఉంటుంది అని అంటే 0.7 ఉంటుంది. అదే జెర్మేనియం తీసుకున్నట్టయితే 0.3 ఉంటుంది. మెజారిటీ క్యారియర్స్ ఆర్ మెనీ టైమ్స్ యాక్టివేటెడ్ బై దేనివల్ల? ప్రెషర్ వలన, డోపెంట్స్ వలన, ఫార్వర్డ్ బయాస్ వలన అండ్ హీట్ వలన. దేనివల్ల మెజారిటీ క్యారియర్స్ వస్తాయి? ఫార్వర్డ్ బయాస్ వలన మెజారిటీ క్యారియర్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ యాక్చువల్లీ మూవ్? ఏది మూవ్ అవ్వదు? హోల్ అనేది మూవ్ అవ్వదు. ఎందుకు? మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది కానీ మూవ్ అవ్వదు. ఎలక్ట్రాన్ ఎమ్మటి ఫాలో అవుతుంది. ఎట్లా? ఎలక్ట్రాన్ ఎమ్మటి ఎట్లా ఫాలో అవుతుంది అని అంటే, ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ ఖాళీగా ఉంటేనే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఖాళీ ప్లేస్లకి ఎలక్ట్రాన్ వెళ్ళిందని అంటే ఇక్కడ వెళ్ళిన దగ్గర ఎంటీ ఏర్పడుతుంది కదా, ఆ ఎంటీ అక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయ్యిందని మనం అర్థం చేసుకుంటాం. కానీ హోల్స్ ఆర్ నాట్ మూవింగ్, రైట్. ఇలా ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్, ఫెట్ ఈజ్ అన్ వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్, రైట్. ఈ రకంగా దాని కరెంట్ గెయిన్కి ఫార్ములా, పవర్ కన్జంప్షన్, రైట్. ఆర్ఎల్ ఇంటిగ్రేటర్ సర్క్యూట్ ఎట్లా పనిచేస్తుంది? ఆర్ఎల్ ఇంటిగ్రేటర్ అంటేనే హైపాస్ ఫిల్టర్, రైట్. ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి, బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని అభ్యర్థులు ఉద్యోగం పొంది హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.